సిప్లా Q3 క్వార్టర్లీ రిజల్ట్ 23rd Jan కి వచ్చాయి. ఈ వాల్యూస్ అన్ని క్రోర్స్ ఎక్సెప్ట్ ఈపీఎస్ ఇయర్ అండ్ ఇయర్ కంపేర్ చేద్దాం. టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూసుకున్నట్లయితే సిమిలర్ అండి. టోటల్ ఇన్కమ్ అయితే స్లైట్లీ కొంచెం అయితే తగ్గింది. టోటల్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే 13.63 పెరిగింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినట్లయితే 53.39% డిక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసుకున్నట్లయితే 57.18% తగ్గింది. ఎర్నింగ్ పర్ షేర్ ₹8.37. ఇయర్ అండ్ ఇయర్ చూసుకున్నట్లయితే ఎర్నింగ్ పర్ షేర్ చాలా తగ్గింది. ఇప్పుడు వాల్యూస్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేద్దామండి. టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూసుకున్నట్లయితే 6.79% డిక్రీజ్ అయింది. టోటల్ ఇన్కమ్ కూడా 7.35% డిక్రీజ్ అయింది. టోటల్ ఎక్స్పెన్స్ లో 1.78% పెరిగాయి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 51.82% డిక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసుకున్నట్లయితే 50.18% డిక్రీజ్ అయింది. ఎర్నింగ్ పర్ షేర్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బాగా తగ్గింది. ఇంకేదైనా కంపెనీ యొక్క ఎర్నింగ్ అప్డేట్స్ కావాలంటే కమెంట్ చేయండి. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.